4 కొండలు దాటాలా, 4 కిలోమీటర్లు నడవాలా, 4 కాళ్ళతో పాకుతూ గుహలోకి వెళ్ళాలా. పౌర్ణమి రోజు గుహ నుండి బయటకు వస్తున్న దేవతా సర్పాలు, చుక్కల పర్వతం నుండి దుముకుతూ వచ్చే జలపాతం, ఓ చుక్క నీరు అరచేతిలో పడ్డ జన్మ ధన్యం. ఇంతకీ లంకమల్ల అడవుల్లో ఉన్న నిత్య పూజ కొనలో ఏం జరుగుతుంది? మొన్న శివరాత్రి రోజున తెల్లవారుజామునే భక్తుల మధ్యలోకి వచ్చిన పెద్ద పులి అసలు ఏం జరిగింది? ఎక్కడ మౌనంగా ఎందుకు ఉండిపోయింది? ప్రస్తుతం నేను నిత్యపూజ కోణలో అయితే ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్నటువంటి లంకమల్ల అడవిలో ఉన్నటువంటి నిత్యపూజ కోణ. స్వామివారు ఇక్కడ నిత్యము పూజలు, అంటే దేవుళ్ళు వచ్చి ఇక్కడ స్వామివారికి పూజలు చేస్తారు కాబట్టి నిత్యము ఇక్కడ నిత్యపూజ కోణ అనేది పేరు వచ్చింది. ఇక్కడ జలపాతం కూడా ఉంది. అంతే కదండి, మన ఛానల్ ఆధ్వర్యంలో మనం నెక్స్ట్ జరిపించబోయే పూజ మార్చి 28వ తేదీన మన ఛానల్ ఆధ్వర్యంలో జరిపించబోయే పూజ మహామృత్యుంజయ హోమం. ఆ మృత్యుంజయ హోమంలో ఎవరైతే పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్లకు మనము రుద్రాక్ష పండ్లు ప్రసాదంగా ఇస్తామని చెప్పాం కదా. ఆ రుద్రాక్ష పండ్లు ఈ మధ్యకాలంలో మన పూజ జరిగే లోపు, మన హోమం జరిగే లోపు ఈ మధ్యకాలంలో నేను ఎన్ని దేవాలయాలు, ఎన్ని క్షేత్రాలు దర్శిస్తే అన్ని క్షేత్రాల్లోనూ అక్కడ ఉన్నటువంటి శివలింగం కావచ్చు, అమ్మవారు కావచ్చు, శివయ్య కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్వామివారు కావచ్చు, వెంకటేశ్వర స్వామి ఎవరైనా కానీ స్వామివారి దగ్గర ఉంచి నేనైతే ఇవైతే మీకు ప్రసాదంగా పంపుతానండి. చూడండి, రుద్రాక్ష పండ్లు అయితే నేను తీసుకొచ్చాను. అదే పనిగా చాలా కష్టపడి తీసుకొని ఇచ్చాను మీకు. చూడండి, అంటే ఎందుకంటే ఏ క్షేత్రంలో ఎంత గొప్ప, ఎంత మహిమ ఉందో మనకు తెలియదండి. నిజంగా మన కష్టాలు, ఒక కష్టం తీరినా చాలు. ఒక్కొక్క క్షేత్రంకి ఒక్కొక్క మహిమ. మరొక విషయం ఏంటంటే లంకమల్ల అడవిలో ఉందండి ఈ క్షేత్రం. నిత్యం కూడా దేవతలు వచ్చి ఇక్కడ స్వామి వారికి పూజలు చేసి అభిషేకం చేసి వెళ్ళే ప్రదేశం కాబట్టి ఖచ్చితంగా కూడా స్వామివారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోపల వైపు చూసుకుంటే స్వామివారి చూడండి, మనం రుద్రాక్ష పండ్లు ఇవి స్వామివారి దగ్గర అయితే ఉంచుతున్నాను. అసలు మహాదేవ స్వామి మహాయోగంలో పాల్గొని ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా దీవించండి. ఇంకా మళ్ళీ నిత్య పూజ చేసుకోండి. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మీకోసం నేను నేపాల్ నుంచి రుద్రాక్షలు అయితే తెప్పించానండి. రుద్రాక్షలు అంటే రుద్రాక్షలు కాదు, రుద్రాక్ష పండ్లు. ఇవి మీకోసమే. చూడండి, దగ్గరికి రండి. నేపాల్ నుంచి తెప్పించినటువంటి రుద్రాక్ష పండ్లు అండి ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ తొక్క ఉండేటన్ని పండ్లు. వీటిని నానబెట్టి మనం తీస్తే ఇలా రుద్రాక్ష అయితే బయటకు వస్తుంది. మనం బయట కొనేటి ఎంతవరకు అంటే ఒరిజినల్ అనేది మనకి డౌట్ ఉంటుంది. కానీ మనమే మన ఇంట్లోనే నానబెట్టుకొని మనమే బయటికి తీసి దేవుడి దగ్గర పెట్టి మనం ధరిస్తే నిజంగా ఎంత ఆనందంగా ఉంటుందో మీరే ఊహించుకోండి ఒక్కసారి. అంటే ఒరిజినల్ అని మనకే తెలిసిపోతుంది. అలాగే ఈ ఫ్రూట్ కూడా ఈ మామూలుగా పండ్లు ఎలాంటి స్మెల్ వస్తాయో అలాగే వస్తుందండి. మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరే చూసుకోవచ్చు. తొందరగా మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోండి. కేవలం 999 రూపాయలతోనే ఈ మహామృత్యుంజయ హోమం జరపబడుతుంది మీ ఇంట్లో వాళ్ళ పేర్లతో. మీరు సింపుల్ అండి, మీరు చేయవలసింది మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవడమే. వాట్సాప్లో కానీ లేదంటే ఫోన్ కానీ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. మీరు పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవాల్సినటువంటి నెంబర్ 7981961643 7981961643. ఈ నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. మీరు కంగారు పడవలసిన అవసరమే లేదండి. మన ఛానల్ ఆధ్వర్యంలో నేను దగ్గరుండి ఈ పూజ, ఈ హోమం మీ పేర్ల మీద జరిపించి ఆ వీడియో లింక్ కూడా నేను మీకు వాట్సాప్లో పెడతాను. అలాగే పూజలో ఉంచినటువంటి ఈ ఒరిజినల్ రుద్రాక్ష పండ్లను నేను మీకు పంపుతానండి. 2 చొప్పున పంపుతాను, ఓకేనా? ఇదే రుద్రాక్ష పండు మీరు బయట కొంటే దాదాపు 300 రూపాయలు తీసుకుంటారండి. సో మనకు పూజతో పాటు రుద్రాక్ష పండ్లు కూడా వస్తున్నాయి. ఆలోచించండి ఒకసారి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్నటువంటి నిత్య పూజ కోణ అనే దేవాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ నిత్య పూజ కోణకు వెళ్ళాలంటే మనం
సిద్ధవటం నుంచి 16 కిలోమీటర్లు దట్టమైన లంకమల్ల అడవుల్లోకి అయితే వెళ్ళాలి. దట్టమైన లంకమల్ల అడవుల మధ్యలో ఈ నిత్య పూజ కోన అయితే ఉంటుంది. కడప నుంచి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సిద్ధవటంలో అయితే ఉన్నాను. సిద్ధవటం నుంచి అదిగో అక్కడ ఆర్చ్ కనబడుతుంది కదా, ఆ ఆర్చ్లో నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మనం లోపలికి అయితే వెళ్దాము. అక్కడికి వెళ్ళాక అక్కడి నుంచి మళ్ళీ రైట్ సైడ్ తీసుకొని మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. పదండి వెళ్దాం. ఇక్కడ చూడండి బోర్డు కూడా మనం చూడొచ్చు, నిత్య పూజ కోన అని ఒక బోర్డు కూడా వేశారు. అక్కడ ఒక ఆర్చ్ అయితే వచ్చింది, ఉంది చూడండి. ఈ ఆర్చ్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అలాగే ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం ముందుకు వెళ్ళామంటే జ్యోతి క్షేత్రం అనేది వస్తుంది. మనకు శ్రీశైలంకు ముఖద్వారాల్లో ఈ సిద్ధవటం క్షేత్రం కూడా ఒక ముఖద్వారం కదా, ఆ ముఖద్వారం అక్కడే ఉందండి. అక్కడ ఒక పెద్ద పురాతన ఆలయం ఉంది, శివాలయం. ఇసుక నుంచి బయటపడినటువంటి శివాలయం ఉంది. ఆ వీడియో కూడా నేను పెడతాను, వీలైతే చూపిస్తాను. సో ఈ ముఖద్వారం నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, మనం ఇప్పుడు ఇలాంటి మట్టి రోడ్లు అయితే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు అయితే ఈ మట్టి రోడ్లో మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పదండి. ఈ లంకమల్లలో ఉన్నటువంటి నిత్య పూజ కొనకు వెళ్ళేటప్పుడు ఇక మార్గ మధ్యంలో చూడండి, ఇది బోరింగ్ అయితే వచ్చింది. నీళ్ళు చూడ పైన ఉన్నాయి, నీళ్ళు కొట్టగానే నీళ్ళు అయితే వస్తున్నాయి. చేతి పంపు నీరు, సురక్షితమైన నీరు. చేతి పంపు నీరు, సురక్షితమైన నీరు. ఈ నీరు ఇక్కడ పట్టి పెడతారండి. ఇదంతా చూసుకోండి, నీరు అయితే ఫుల్గా ఉన్నాయి. ఎందుకు ఇలా నీరు పట్టి పెడతారు అంటే ఇక్కడ కోతులు అవి వస్తాయి కదా, కోతులు అవి తాగుతాయండి ఈ నీటిని కోతులు తాగుతాయి కాబట్టి ఇలా పట్టి పెడతారు. ఓకేనా, ఇప్పుడు నేను కూడా తాగుతాను నీళ్ళు. మన వంతు మనం కూడా కొన్ని నీరు అయితే కొట్టి పెడతాము కోతుల కోసం. అలాగే నేను కూడా తాగుతున్నా, నేను ఒక కోతినే. నిజంగా చెప్తున్నాను, మినరల్ వాటర్ కూడా ఏం చేయవండి. తీయగా ఉన్నాయి నీరు, చాలా తీయగా ఉన్నాయి నీరు అయితే నిజంగా. అబ్బా, చాలా అంటే చాలా తీయగా ఉన్నాయి నీరు. నిజంగా ఎంత తీయగా ఉన్నాయంటే అంత తీయగా ఉన్నాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత తీయగా ఉంటాయి ఈ నీరు అని. ఓకేనా, మళ్ళీ అయితే మనం ఇలా అయితే బయలుదేరాలి. ఇంకో 3 కిలోమీటర్లు వెళ్తే మనకు పంచలింగాల కోన వస్తుంది. 7 కిలోమీటర్లు వెళ్తే నిత్య పూజ కోన వస్తుంది. వెళ్తామా? మళ్ళీ ఇలాగే వెళ్ళాలి. ఇది అవుతా. మనం ఇలాంటి మట్టి రోడ్డులోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఎక్కడి వరకు? పంచలింగాల అనే ప్రదేశం వరకు మనం ఈ మట్టి రోడ్లోనే, గతుకుల రోడ్డు అంటే రాళ్ళు అండి, ఇవన్నీ కూడా గులకరాళ్ళల్లో అయితే మనం ప్రయాణించాల్సి ఉంటుంది. నా స్కూటీ అయితే ఏడుస్తుంటుంది, నిజంగా చెప్తున్నాను. ఎస్, మనమైతే ఇప్పుడే తిక్కు ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి, అటు చూసామంటే మనము ఫారెస్ట్ ఇప్పుడే మొదలవుతుంది. ఇక్కడి నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది, లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. లోపల వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను ఒక క్లిప్. ఎస్, ఫారెస్ట్లోకి అయితే మనం అయితే ఎంటర్ అవుతున్నాము. చూడండి, అదిగో ఆ దట్టమైన అడవిలోకి అయితే మొత్తానికి దాదాపు గంట సేపటి తర్వాత అయితే మనము పంచలింగాల అనే ప్రదేశానికి అయితే చేరుకున్నామండి. ఇక్కడ చూడండి, అన్నీ కూడా శివరాత్రి తర్వాత రోజు వెళ్ళాం కదా మనము, అందుకే ఇక్కడ అంతా కూడా ఇలా ఉందండి. చూడండి, మొత్తం కూడా మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ఎలా ఉందో. పండుగ తర్వాత రోజు ఇలా నిత్య పూజ కోన క్షేత్రం దగ్గరికి ఇలా మనం ఒక 4 కిలోమీటర్లు అయితే పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను ఉన్న ప్రదేశం వచ్చేసి పంచలింగాల కోన అనేది పిలుస్తారండి. పంచలింగాల కోన 5 శివలింగాలు ఉండే ప్రదేశం పంచలింగాల కోన. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక కోనేరు అయితే మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తము నిన్న శివరాత్రి కదా, మొత్తం కూడా ఒక తిరునాళ్ళలాగా ఉండి ఉంటుంది. ఒక కోనేరు అయితే మనం చూడొచ్చు. పంచలింగాల దగ్గరికి అయితే వెళ్దాం. పంచలింగాల దగ్గరికి మనకు వెహికల్స్ వచ్చేసి ఈ పంచలింగాల దగ్గర ఒక రోజు మాత్రమే వెహికల్స్ అయితే వస్తాయి. ఇక్కడి నుంచి మనము నడుచుకుంటూనే వెళ్ళాల్సి ఉంటుందండి. అంటే ఇదంతా మట్టి రోడ్డు కదా,
మీదికి వచ్చేస్తుంది అన్నట్టు డస్ట్ అంతా కూడా, మట్టి అంతా. అద్భుతంగా జరిగి ఉంటుంది. మనమైతే నిత్య పూజ కోనకు వెళ్ళేటప్పుడు మనకు ముందుగా పంచలింగాల కోన అయితే వస్తుంది. పంచలింగేశ్వర స్వామి అండి. ఇదిగో అక్కడ బోర్డు అయితే మనం చూడొచ్చు, శ్రీ పంచలింగేశ్వర స్వామి దేవస్థానము. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకొని మనమైతే నిత్య పూజ కోనకు అయితే నడుచుకుంటూ అయితే వెళ్దాం. సో ఇదే అండి ఆలయం, మనం వెనుకుంది కదా ఇదే ఆలయం. అలాగే మనకు చుట్టూ చూసుకుంటే కొండలు చూడండి, మీకు క్లియర్గా కనపడుతుంటాయి కొండలు. ఈ కొండల్లో మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది నిత్య పూజ కోనకు. చూడండి ఎలా ఉంది మొత్తం కూడా. నిన్ననే శివరాత్రి అయిపోయింది. శివరాత్రి సంబరాలు చూడండి ఎలా జరిగాయి. ఇక్కడంతా కూడా ఇప్పుడే క్లీన్ చేస్తున్నారు మొత్తం. ఇక్కడ ఉన్నటువంటి ఈ పంచలింగాలు, ఇక్కడ 5 శివలింగాలు ఉన్నాయండి. ఇక్కడ చాలా మహిమ కలిగినటువంటి స్వామి. ఓకే రండి, ఇక్కడ స్వామివారిని అయితే మనం ఒకసారి పంచలింగాలు 5 లింగాలు ఉన్నటువంటి క్షేత్రం అండి ఇది, పంచలింగ క్షేత్రం. అలాగే మనము మార్చి 28వ తేదీ మాస శివరాత్రి రోజు మహామృత్యుంజయ హోమం జరిపిస్తున్నాం కదా. ఆ మహామృత్యుంజయ హోమంలో ఎవరైతే పేరు గోత్రాలు నమోదు చేసుకుంటారో వాళ్ళకు మనము రుద్రాక్ష పనులు అయితే ఇస్తున్నాం. మీకు తెలిసి ఉంటుంది కదా. ఆ రుద్రాక్షలను కూడా నేను మీకు ఇవ్వబోయే రుద్రాక్షలను తీసుకొచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షేత్రంలో కూడా నేను స్వామికి తాకించి నేను తీసుకొస్తానండి. రుద్రాక్ష ఫ్రూట్స్ అండి, రుద్రాక్ష ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చాను, చాలా తెచ్చాను. చూడండి ఇవన్నీ కూడా స్వామివారి దగ్గర ఉంచి మీకైతే పంపడం అయితే జరుగుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో మన హోమం జరిపించే లోపు నేను ఎన్ని దేవాలయాలను దర్శిస్తే అన్ని దేవాలయాల్లో అన్ని దేవాలయాల గర్భాలలో వీలైనంత వరకు ఉంచి పంపుతానండి. స్వామి పరమేశ్వర రుద్రాక్ష పనులండి స్వామి దగ్గర స్వామికి తాకించి మనం నెక్స్ట్ జరిపించబోయే పూజలో ఇవి పంపుతాం ప్రసాదంగా. ఓకేనా? పంచలింగ క్షేత్రం అంటే ఇదే. మళ్ళీ బయట వైపు చూపిస్తాను రండి. స్వామి పడుతుంది నార్మల్ ఒకసారి. ఇక్కడ చూడొచ్చు మనం దేవి దేవత. ఇక్కడ ఒక శాసనం చూడండి, ఇక్కడ మన శాసనం అయితే ఒకటి చదవచ్చు. ఒక బండరాయికి శాసనం చూడండి, చాలా క్లియర్గా చూడవచ్చు. కాదు అక్షరాలు, అప్పటి అక్షరాలు. ఇంకా అక్కడ మనం పంచలింగాల వరకు మనం బండ్లలో కానీ లేదంటే బస్సుకు కానీ రావాల్సి ఉంటుంది. అక్కడి నుంచి నిత్య పూజ కొనకు ఒక 4 కిలోమీటర్లు అయితే నడుస్తూ అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. దట్టమైన అడవిలో ఇలాంటి రాళ్ళ మధ్యలో, ఇలాంటి రాళ్ళల్లో అయితే మనం నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తం క్లియర్గా నేను మీకు చూపిస్తాను ప్రతిదీ కూడా. చాలా అలసిపోయాము, జనాలు అయితే తిరుగుతూ ఉన్నారు. ప్రతి సోమవారం అయితే నిత్య పూజ కొనుకు భక్తులు వస్తూ ఉంటారండి, ప్రతి సోమవారము. మిగతా రోజుల్లో అయితే ఉండదు, సోమవారం రోజు మాత్రమే ఇక్కడ దేవాలయం కూడా ఓపెన్లో ఉంటుంది. అక్కడ ఏంటి సార్ శివలింగం ఏమన్నా ప్రత్యేకత ఉందా స్వామికి? స్వామి వరద వచ్చినప్పుడు ఇక్కడ మనం ఈ దారి గుండా వచ్చేటప్పుడు ఇక్కడ ఒక శివలింగం అయితే ఉంది. పైనుంచి కొండ పైనుంచి, ఈ లంకమల్ల కొండ పైనుంచి శివలింగం కొట్టుకు ఇక్కడికి వచ్చిందని చెప్తారు. అంటే స్వామివారి ఇక్కడికి వచ్చారు అని చెప్తారండి కిందికి. అంటే భక్తులు ఎక్కువ మంది పైకి వెళ్ళలేరు కదా, వాళ్ళను అక్కడి పైకి వెళ్ళలేని భక్తులను ఉద్ధరించడానికి ఇక్కడికి స్వామి వచ్చినట్టుగా చెప్తారు. చూడండి శివలింగము మొత్తం కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు.
చూడొచ్చు స్వామిని. ఇక్కడ మహాదేవ్ చాలా దూరం ఆ పైకి శివలింగం నుంచి మనం చూడవచ్చు. ఎస్, మొత్తానికైతే మనము పైనుంచి వచ్చినటువంటి శివలింగం కూడా మనం చూసాం కదా. మళ్ళీ మనమైతే వెళ్తున్నాము. కోతుల్లో కూడా ఇవి సాధారణ కోతులు కాదు. ఇక్కడ చూసుకుంటే మన కొండముచ్చు కోతులను అయితే మనం చూడొచ్చండి. మనం వెళ్ళే మార్గంలోని కొండముచ్చు కోతులు అయితే ఉంటాయి. వీటిని ఏమీ డిస్టర్బ్ చేయకండి మీరు వచ్చినప్పుడు, ఎందుకంటే అవి ఎగిచ్చి తంతాయండి. ఒక్కసారి తంతే ఎంత పెద్ద మనిషి అయినా సరే కింద పడాల్సిందే. మనం అప్పుడప్పుడు వీడియోస్లో చూస్తుంటాం కదా, ఇవే తన్నేది. మొత్తానికి అయితే మనం నిత్యపూజ కొండ దగ్గరికి అయితే వచ్చాము. కింద నుంచి వచ్చేటప్పుడు అస్సలు మనకు వాటర్ చుక్క, నీటి చుక్క కూడా కనబడదండి మనం కింద నుంచి వచ్చేటప్పుడు. అయితే స్వామి సన్నిధానం అంటే ఈ పరమేశ్వరుడు ఉన్నటువంటి ఈ ప్రదేశం దగ్గరగా వచ్చామంటే, స్వామి దగ్గరికి దేవాలయం దగ్గరికి వచ్చామంటే నాకు మాట తడబడుతుంది. దాదాపు 4 కిలోమీటర్లు నడిచి వచ్చాం కదా పైకి, కొండపైకి. అయితే ఈ అడవిలో నడిచి వచ్చాం కదా. ఈ స్వామి దగ్గరికి రాగానే ఇదో ఇలా నీరు అయితే పారుతూ ఉంటుంది. మనకు ఈ నీరు తాకిందంటే కాళ్ళకు మనం స్వామి దగ్గరగా వచ్చాము అని అర్థం అంట. గంగమ్మ తాకిందంటే మనం మొత్తానికైతే అబ్బా వచ్చేసాము. నీరు చూడండి పారుతుంది వాటర్ రూపంలో కిందికి. పైనుంచి నీరు వస్తూనే ఉంటాయి. ఎండాకాలం ఇది. ఈ ఎండాకాలంలో కూడా నీరు చూడండి ఎలా పారుతున్నాయి. అక్కడ చూపించి ఎండాకాలంలో కూడా నీరు పారుతున్నాయి. ఎలా పారుతున్నాయి? నీరు చూడండి. వాతావరణం కూడా మారిపోయింది చూడండి. అప్పుడే మారిపోయింది కదా. మనం స్వామి దగ్గరికి వచ్చేసాము. ఏమన్నా ఉందా వాతావరణం? హర హర మహాదేవ శంభో శంకర. దానికైతే మనం 4 కిలోమీటర్లు దట్టమైన లంకమల్ల అడవిలో నడుచుకుంటూ వచ్చాము. అమ్మ, రాళ్ళు ఇంత పెద్ద రాళ్ళ మధ్యలో మన కాలు పెడుతూ ఉంటే ఆ నొప్పి ఉంటుంది చూడండి. కానీ మనం ఎంత కష్టపడి వచ్చినా సరే స్వామివారి దగ్గరికి రాగానే వాతావరణం మొత్తం కూడా మారిపోతుంది. అలాగే మన శ్రమ అంతా కూడా మాయమైపోతుంది. ఇక స్వామివారిని దర్శించుకోవడం ఎప్పుడెప్పుడో అనిపిస్తుంది. సో మొత్తానికి 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇలా మెట్ల మార్గం వచ్చింది. ఈ మెట్ల మార్గం గుండానే మనం స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళాలి. అలాగే ఇక్కడ ఒక జలపాతం కూడా పారుతూ ఉంది. ఆ జలపాతాన్ని కూడా నేను మీకు చూపిస్తానండి. రండి వెళ్దాం. ఈ మెట్ల మార్గం కూడా మనం అయితే వెళ్ళాలి. హర హర మహాదేవ శంభో శంకర. చూడండి ఇలా ఉంటుంది మొత్తం కూడా. ఇక్కడ జలపాతం. ఆ జలపాతం దగ్గరికి వెళ్ళి మునిగే వాళ్ళు కూడా మునుగుతూ ఉంటారు అక్కడ. పడుతుందా? ఎస్, మనమైతే జలపాతం అయితే చూసాం కదా. నిత్యపూజ కొండ దేవాలయం దగ్గర జలపాతం ఇది. అది మీరు చూస్తున్నది జలపాతము. పై కొండలో ఎన్ని కూడా చూడండి మొత్తం కూడా కొండలు. ఇలా అయితే మనం పైకి అయితే వెళ్ళాలి ఈ స్టెప్స్ ద్వారా. పదండి వెళ్దాం. ఈ స్టెప్స్ ద్వారా మనమైతే పైకి అయితే వెళ్తాము. చూపిస్తా పదండి. ఇదిగో ఈ స్టెప్స్ ద్వారా మనమైతే పైకి అయితే వెళ్తున్నాము.
హర హర మహాదేవ. హర హర మహాదేవ. స్టెప్స్ ద్వారా అయితే మనం అయితే వెళ్తున్నాం చూడండి. చుట్టూ చూడండి అడవి. స్టెప్స్ అయితే ఎక్కి మన పైకి అయితే వెళ్తున్నాము. ఇది సర్వదర్శనమా? సర్వదర్శనమా? అటు అక్కడేముంది? ఇంత ముందు రాలే? దేవాలయం ఉంది. దేవాలయం ఏ ఆలయం? నిత్య పూజమ్మ. ఇక్కడ ఇట్లా పోయేది అట్లా వచ్చేది. ఇట్లా వెళ్ళేది వచ్చేదట. ఓకే, మనం వెళ్ళేదైతే ఈ మార్గం గుండా మనం వెళ్తాము. వచ్చేటప్పుడు అట్లా వస్తామంట. మనం స్టెప్స్ ఎక్కి కొంచెం దూరం వచ్చాక ఇలా అయితే ఉంటుంది. ఈ మార్గం గుండా అయితే మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి ఎంత ఆహ్లాదకరం ఉంది. చుట్టూ చూడండి, చుట్టూ కొండల మధ్యలో అయితే మనం అయితే ఉన్నాము. రండి, ఇదిగో ఈ స్టెప్స్ అయితే ఎక్కి మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కొండలు చూడండి, అటు కొండలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. అసలు అంటే పెద్దగా ఉన్నాయి చూడండి కొండలు. చుట్టూ కొండల మధ్యలో అయితే మనమైతే ఉన్నామండి. చుట్టూ కొండ జలపాతం చూడండి. కిందికి చూసుకుంటే ఎంత కూడా ఎలా ఉందో. ఓకే, దగ్గర 200 స్టెప్స్ అయితే ఎక్కి మనమైతే పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. స్వామివారి దగ్గరికి, గర్భాలయం దగ్గరికి 200 స్టెప్స్ అయితే ఎక్కేసి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ స్టెప్స్ ఎక్కేది నిజంగా చాలా కష్టంగా ఉంటుందండి. ఇంతవరకు మనం నడుచుకుంటూ వచ్చేది ఒక ఎత్తు అయితే మనం స్టెప్స్ ఎక్కి రావడము మరొక ఎత్తులాగా భావించవచ్చు. అంటే ఏటవాలుగా ఉంటాయి. మనము చాలా కష్టపడి ఎక్కాల్సి ఉంటుంది. చాలా సేపటి తర్వాత స్టెప్స్ ఎక్కిన తర్వాత మనం అయితే దేవాలయం దగ్గరికి అయితే వచ్చాము. రండి అమ్మ ఈశ్వర పరమేశ్వర, ఓం నమ శివాయ. ఇదిగో అండి నిత్య పూజ కోణ ఆలయం. చూడండి చుట్టూ లోయల మధ్యలో ఆలయం అయితే ఉంటుంది. చూడండి నిత్యపూజ కోణ క్షేత్రం ఇది. ఇక్కడ ఒక పేట అండి, ఒక రాతి పేట కింద గుహల్లో ఉంటారు. చూడండి మొత్తం కూడా ఇదే ఆలయం.
ఇక్కడ స్వామివారికి దేవతలు వచ్చి నిత్యం కూడా పూజలు చేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామి పేరు నిత్య పూజ స్వామి అనేది పేరండి. దట్టమైన లంకమల అడవి మధ్యలో అయితే ఈ క్షేత్రం అయితే ఉంటుంది. చూడండి ఇదంతా కూడా కొండ గుహలో అయితే స్వామివారు ఉంటారు. అది అటు చూడండి మొత్తం కూడా అడవి, లంకమల అడవి మొత్తం కూడా మీరు చూడొచ్చు. చుట్టూ కూడా అడవి. మనం ఒక శల నుంచి ఒక ఒక ఏరు పారే దారి గుండా మనమైతే వచ్చామండి. మనం ఇది చూసుకుంటే ఈ స్టెప్స్ ద్వారా మనం ఇట్లా వచ్చాము. ఇలా అయితే మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి బయట వైపు అయితే ఇలా ఉంటుంది, బయట వైపు ఇలా ఉంటుంది. పక్కన చిన్న బయట వైపు అయితే ఇలా ఉంటుంది. మనం ఇలా అయితే లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ హర హర మహాదేవ శంభో శంకర. లోపలికి వచ్చాక ఇక్కడ చూడండి వినాయకమయ్య, అలాగే అమ్మవారు వినాయకమయ్య అమ్మవారు ఇక్కడ, అలాగే ఇక్కడ నాగదేవతలు అయితే ఉంటారు. మనం అలాగే ఇక్కడ ఒక శివలింగం అయితే మనం చూడొచ్చు. నిత్య పూజ స్వామి అంటే ఈయనే అండి శివలింగం. స్వామి నిత్య పూజ ఇదే అండి శివలింగం. చూడండి దగ్గర పెట్టండి. నిత్య పూజ నిత్యము దేవతలు వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకొని ఇక్కడ స్వామివారికి పూజలు చేసుకుని వెళ్తారు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక గుహ ఉందంట. గుహలో శివలింగం అయితే ఉందంట. ఆ గుహలోకి కూడా వెళ్దాం. శివలింగం ఉందా? లోపలికి వెళ్ళా ఎవరు? గుహ దగ్గరికి అయితే వెళ్దాం రండి. ఇదేనండి గుహ. ఈ గుహలో నుంచి మనం లోపలికి వెళ్తే లోపల ఒక శివలింగం అయితే ఉందంట. చాలా కష్టంగా అయితే వెళ్లాల్సి ఉంటుందంట. మనం కూడా కొద్ది దూరం అయితే వెళ్ళి చూద్దాం. మనం నిత్య పూజ కూడా వచ్చినప్పుడు నిత్య పూజ స్వామిని దర్శించుకున్నాక పక్కనే ఒక గుహలో శివలింగం అయితే ఉందండి. ఇక్కడ శివలింగం ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి శివలింగంను అక్క దేవతలు వచ్చి ఇక్కడ పూజలు చేస్తారంట స్వామికి, ఇక్కడ ఉన్నటువంటి స్వామికి. అలాగే ఇక్కడ అక్క దేవతలు వచ్చి పూజలు చేసే స్వామి దగ్గర శివలింగం దగ్గర మనం మహామృత్యుంజయ హోమం కోసము తీసుకొచ్చాం కదా రుద్రాక్ష పండ్లు. ఇది చూడండి కనబడుతుంది. రుద్రాక్ష పండ్లు ఇవి ఇక్కడ శివలింగం దగ్గర పెట్టి మళ్ళీ నేనైతే మీకైతే ఇస్తానండి. రెండు వెళ్దాం. అక్కడ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టి తీసుకుని వెళ్దాం. అలాగే అక్కడ స్వామిని కూడా నేను మీకు చూపిస్తాను. స్టక్ అయితే చెప్పు ఎట్లా అవుతుందా? కంటిన్యూనే వస్తుంది. బాగుతో అయితే వెళ్ళాలి. చూడండి మనమైతే ఊపిరి అయితే ఆడడం లేదు. ఈశ్వర చూస్తుండో మనతో తప్పటి ఆడమనుకోండి. నువ్వు డ్రమ్ అదే సన్మేశ్వర దీపం అయితే వెలిగించాము. ఇందాక నూనె అయిపోయింది. నూనె తీసుకొచ్చి ఇదిగో నూనె పోసి దీపం అయితే వెలిగించాము.
స్వామి దగ్గర. ఇదిగో రుద్రాక్షలు అయితే స్వామి దగ్గర అయితే పెడుతున్నాము. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి మహామృత్యుంజయ హోమంకు ఎవరైతే పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళందరూ కూడా మంచిగా ఉండేలాగా, ఆరోగ్యంగా ఉండేలాగా, సిరి సంపదలతో వర్తిల్లేలాగా దీవించండి స్వామి. అక్క దేవతలు పూజించే శివయ్య రండి, శివలింగం చూపిస్తాను. శివయ్య హర హర మహాదేవ. శివలింగం అయితే మీకు ఇదిగో శివలింగం, మన రుద్రాక్షలు పనులు. శివలింగం చూడండి, గుహ అంతా కూడా. ఫోటోస్ తీసుకో. రుద్రాక్షలు శివయ్య గుహ లోపల చూడండి, గుహ మొత్తం కూడా గుహ. అవి మనకు కాదు, అవి మనకి కాదు. చెప్తా మళ్ళీ అయితే మనం బయటికి అయితే వెళ్తున్నాము. ప్రదేశం దీపం వెలుగుతుంది కదా, అక్కడే అండి శివలింగం ఉంటుంది. మనం బయటకు వచ్చేటప్పుడు ఇలా అయితే రావడం ఉంటుంది. దగ్గర వెళ్ళిపోతే మనమే చేస్తాం. వాళ్ళ కర్మ. రాండయ్యా భీమంతులు పిలిచినా ఊరు పలకటం లేదు. మేము పట్టాలి కదా ఇంతమందికి. అలాగే బయటకు వచ్చాక మానే ఉంది విశాలంగా. లోపలే ఒక 15 అడుగులు లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఋషి అవతారం దాల్చిన పరమేశ్వరుడు కొండపైన ఉన్న ఒక పేటు కింద లింగ రూపంలో ఉద్భవించారని స్థల పురాణం తెలుపుతుంది. లింగ రూపంలో మారిన స్వామికి కొండ కింద ఉన్న అక్కదేవతలు నిత్యం పూజలు చేస్తూ వారి జీవితం అంకితం చేశారని చెప్తారు. ఇక ప్రతి పౌర్ణమి రోజు ఆ రోజు రాత్రిపూట దేవతా సర్పాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ లింగ రూపంలో ఉన్న శివుడికి పూజలు చేసి వెళ్తాయని చెప్తారండి. అంతేకాదు ఈ గుహ లోపల అనేక దారులున్నాయి. అయితే ఈ గుహ లోపల నుండి దేవతా సర్పాలు బయటకు వచ్చి ఇక్కడ ఉన్న శివలింగాలకు పూజలు చేసి వెళ్తాయట. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ గుహ లోపలికి వెళ్తే నిశ్శబ్దంగా ఉన్న సమయంలో గుహలో కిందకి చెవి పెట్టి వింటే సముద్రపు అలల శబ్దం వినవచ్చు అని చెప్తారు. అలాగే ఓం నమ శివాయ అనే శబ్దం కూడా వినవచ్చు. ఈ గుహ ఆలయానికి సమీపంలో ఉన్న చుక్కల పర్వతం ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. ఈ పర్వతం పై నుంచి ఒక అద్భుతమైన జలపాతం కిందికి వస్తుంది. భక్తులు ఈ జలపాతం ఒడ్డును కూర్చొని చేతులు చాచినప్పుడు పైనుంచి పడే నీటి చుక్కలు అరచేతిలో పడితే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్మకం. ఇది పవిత్ర తీర్థంగా భక్తులచే పూజింపబడుతుంది. 4 కొండలపై నడుస్తూ ఆ 4 కొండలు దాటి 4 కిలోమీటర్లు బండరాల మధ్య నడుస్తూ వెళ్లాల్సి ఉంటుంది. ఈ పవిత్ర స్థలానికి చేరుకోవాలంటే భక్తులు 4 కొండలు దాటి 4 కిలోమీటర్ల దూరాన్ని బండరాల మధ్య నడవాల్సి ఉంటుంది. ఇది కొంత కష్టమైన ప్రయాణమే అయినా భక్తి భావంతో వచ్చేవారు ఈ ప్రయాణాన్ని ఒక తపస్సుగా భావిస్తారు. భక్తుల సౌకర్యార్థం
కడప పాత బస్టాండ్ నుండి ప్రతి సోమవారం రోజున ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా కల్పించబడుతుంది. తద్వారా భక్తులు ఈ పవిత్ర స్థలాన్ని దర్శించి పరమేశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు. ఇక పవిత్ర గుహ, దేవతా సర్పాల దర్శనం, సముద్రపు అలల శబ్దం, చుక్కల పర్వతం, జలపాతం ఇవన్నీ కలిసి ఈ ప్రాంతాన్ని ఒక దివ్య తపోవనంగా మార్చాయి అని చెప్పవచ్చు. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఇక ప్రతి సోమవారం రోజు అలాగే పండుగల రోజు, మన హిందూ పండుగల రోజున ఇక్కడైతే అన్నదానం అయితే ఉంటుంది. కాకపోతే మేము వెళ్ళిన రోజు ఈడ అన్నం అయితే ఉడకలేదండి, సరిగా తినలేకపోయాను. నేను చాలా కష్టమనిపించింది. ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే నాకు అర్థమైపోయింది ఈ అన్నం తింటే కడుపున వస్తుందేమో అనేసి అనిపించింది. పక్కన పడేసి వచ్చేసాను. ఇదే విషయాన్ని వాళ్ళకి చెప్పాను కూడా. ఇప్పుడు కూడా ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంకొకసారి ఇలా ఉడకనే అన్నం చేయకూడదు అనేసి. అంటే తెలుసుకుంటారు కదా, చాలా దూరం నుంచి భక్తులు వస్తారు అంటే అన్నదానం పెట్టడం గొప్పే. కాకపోతే సరైన ఆహారాన్ని అందించడం కూడా ఇంపార్టెంటే కదా. ఉడకని అన్నం తిని కడుపు నొప్పితో కిందికి నడవాలంటే చాలా కష్టం అవుతుందండి. దానికి నిత్య పూజ దర్శనం అయితే అయ్యిందండి. మళ్ళీ మనం అయితే కిందికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ 1 గంట ప్రయాణం అయితే కిందికి చేయాల్సి ఉంటుంది. ఈ దట్టమైన లంకమల్ల అడవి మధ్యలో నుంచి వెళ్ళాలి మనం. ఇదో ఆలయం, నా వెనుకుంటేదే ఆలయం. అలాగే మన వీడియోకి హెల్ప్ చేసింది వచ్చేసి రాజేష్, అబ్బాయి పేరు రాజేష్, అబ్బాయి పేరు సునీల్. రాజేష్, సునీల్. మొత్తానికి చాలా కష్టపడి వీడియో అయితే తీశాను. ఇక చూడండి మన కిందికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో. ఇది చూడండి. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ వెళ్తే అక్కదేవతల గుడి కూడా వస్తుంది. అది కూడా దర్శించండి. నాకైతే కుదరలేదండి, అప్పటికే ఇంకా చీకటి పడుతుంటే వద్దు అనేసి ఆ సమయం 5 గంటలు అలా అవుతుంది. ఈవినింగ్ వచ్చేసాం కిందికి. మీరు వెళ్ళినప్పుడు మాత్రం ట్రై చేయండి, తొందరగా వెళ్ళండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ ఆధ్వర్యంలో జరిపించే మహామృత్యుంజయ హోమంకు సంబంధించిన మిగిలిన వీడియో కూడా వస్తుంది, అది కూడా చూడండి పూర్తిగా. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. హరి ఓం. అలాగే ఈ మహామృత్యుంజయ హోమము నాకు తెలిసి 2025లో మీరు జరిపించుకొని ఉంటారు కదా, అందుకే ఒక మంచి అవకాశంగా భావించండి. ఇకపోతే ఈ మహామృత్యుంజయ హోమం జరిపించుకోవడం వల్ల ఏంటి ఫలితాలు ఏంటి అంటే, శాస్త్రాలు మన పురాణాలు చెప్పేదాని ప్రకారము చాలా స్పష్టంగా ఋగ్వేదం మరియు యజుర్వేదంలో చెప్పబడిందండి. ఏమని అంటే, ఈ మహామృత్యుంజయ హోమం జరిపించుకోవడం వల్ల అకాల మరణాలు తప్పించుకోవచ్చు, ఆరోగ్య పరిస్థితుల నుంచి అంటే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని శాస్త్రాలు అయితే చెప్తున్నాయండి. చాలామంది అంటారు మాకు ఆరోగ్యం సరిగానే ఉంది కదా, మాకు ఎలాంటి అంటే ఏం జరగట్లేదు అని. కానీ ఇప్పటివరకు జరగడం కాదు, ఇకపైన జరగకుండా ఉండడం కోసం చేయించుకునేది ఈ మహామృత్యుంజయ హోమం అండి. అంటే సడన్గా అనుకోకుండా కొన్ని యాక్సిడెంట్లు ఇలాంటివి ఉంటాయి కదా, వీటి నుంచి బయటపడడానికి ఈ మహామృత్యుంజయ హోమం జరిపించుకుంటారండి. నా మీద నమ్మకంతో, మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకేయండి. పూర్తిగా పూజకు సంబంధించిన వీడియో నేను మీ వాట్సాప్కే పంపుతానండి. మీ పేర్లు గోతనామాలు చదివేది, పూజ మొత్తం కూడా మీరు వీడియోలో చూసుకోవచ్చు. తర్వాత పూజ అంతా అయిపోయాక ఈ ప్రసాదాలు మీ ఇంటికే నేను పంపడం అయితే జరుగుతుంది స్పీడ్ పోస్ట్ ద్వారా. ఓకే, మీరు మార్చి 28వ తేదీ మాస శివరాత్రి రోజు తిరుపతిలో చాలా గొప్ప స్థల పురాణం కలిగినటువంటి తిరుమల క్షేత్రానికి దగ్గరలో ఉన్నటువంటి తిరుపతిలో ఈ మహామృత్యుంజయ హోమం ఉంటుంది. వీలైనంత తొందరగా మీ పేర్లు గొతనామాలను నమోదు చేసుకోండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.